అంటే మళ్ళీ వర్కింగ్ బడ్జెట్ ల్యాండ్ నుంచి వస్తున్నాయి. ఈ 90 లక్షలు పెట్టి సిల్ట్ 19 లక్షలు పెట్టి సిల్ట్ దీనికి ఆడొస్తున్నాయి. ఈ డీజిల్ దాంట్లో జనరేటర్ పెళ్లి డబ్బులు ల్యాండ్ నుంచి వస్తున్నాయి. దీనికి డబ్బులు లేవండి అధ్యక్ష. మిగతా అన్ని పనులకి డబ్బులు ల్యాండ్ అధ్యక్ష. మీరు చెప్పాలి అధ్యక్ష, ఇది ఎక్కడి నుంచి పంపిస్తుంది? మా సందీప్ చెప్పినట్ల ఏ కూటములతో ఏమో మీరు కుమ్మక్కైనా నిలబెట్టారు. మాకైతే ఒకటే కనిపిస్తుంది అధ్యక్ష. ఇది వైఎస్ఆర్సీపీ సంవత్సరాల హయాంలో జరుగుతుంది కాబట్టి ఆయన నిలబెడుతున్నారు. మరి ఆయనకు ఏం సమస్య ఉందనేది కూడా చెప్పాలి కదా అధ్యక్ష. సింపుల్ గా చెప్తున్నారు అధ్యక్ష, నేను ఎక్కించుకోను, బడ్జెట్ లేదు, మిగతా అధ్యక్ష. ఏ రాజకీయాలు ఆపాదించాక దయచేసి, ఎందుకంటే రాజకీయ పరంగా మేము ఎప్పుడు పోవడం లేదు. ఇంకొక మాటలో చెప్తా అధ్యక్ష. సార్ ఏమంటున్నారు అధ్యక్ష, పేపర్లో వచ్చింది ఎంక్వైరీ రిపోర్ట్ రాసేంత వరకు చేయనని అంటారు. ఇదే కౌన్సిల్లో నేను ఫస్ట్ ఎమ్మెల్సీ గారు సభకు వచ్చిన సభలోనే నేను చెప్పినాను అధ్యక్ష, పేపర్లో ఒకటి వచ్చింది సార్ ఇది, అందుకే దీన్ని వాయిదా వేస్తాము షాపుల విషయం అని చెప్పేసి. ఏమధ్యక్ష, సాక్షాత్తు కౌన్సిలర్ సార్ మీకు చెప్తే సిగ్గు చేయడం. మేము అంశం వాయిదా చేసాం సార్ 4 షాపులకు సంబంధించి. మీ సమక్షంలో ఒకసారి వేసినాము, ఆ తర్వాత నెలలో ఒకసారి వాయిదా వేసినాం సార్. వాయిదా వేసిన అంశాలు సార్ మళ్ళా తర్వాత నెలలో సార్ డిసెంబర్ నెలలో ఆర్డర్ కాపీలు ఇచ్చినారు సార్. నేను మా సోదరుడు ఫయాజ్ అహ్మద్ ఇద్దరు లేచి ఇదే మీడియా సాక్షిగా వాయిదా చేసినాం సార్. అప్పుడు మా సహోదరుని అక్క కూడా లేచి ఎట్లా వాయిదా చేస్తారు, ఎక్కువ అన్నారు అని అంటే, లేదు ఇట్లా అధ్యక్షులు వచ్చింది, దీని గురించి డిస్కస్ చేయాలి అని చెప్పి మేము వాయిదా చేసిండే అంశాన్ని పాస్ చేసినాం సార్, వర్క్ ఆర్డర్ ఇచ్చినారు సార్. ఏ రకంగా ఇస్తారు సార్ అంటే మీకు ఇష్టం వస్తే పాస్ చేశారు సార్. ఎవరు పాస్ చేశారు? మినిట్స్ ఎవరు రాస్తారు సార్? మినిట్స్ ఎవరు రాస్తారు? మినిట్స్ మీరు రాస్తారు, చైర్మన్ గారు సంతకం పెడతారు. చైర్మన్ గారు డిసైడ్ కాదు కదా సార్, చైర్మన్ గారు డిసైడ్ కాదు కదా. అంటే మీరు డిసైడ్ సార్ అంటే సార్ ఇప్పుడు నేను తప్పు చేస్తారు, నువ్వు అంగీకరిస్తావా? నువ్వు సుప్రీం గా మీరు అంగీకరిస్తారా? మీరు అంటే మీరు అండర్స్టాండింగ్ మీద చైర్పర్సన్ మీరు మిగిలి బుక్లా వాయిదా చేసిన అంశాన్ని ఏ చట్టం చెబుతుంది? మీకు ఏ అధికారం ఉంది? మీరు ఇట్లా మిగిలి బుక్లా వాయిదా చేసిన అంశాన్ని మళ్ళీ పేపర్ అజెండాగా పెట్టి 30 నిమిషాలుగా మళ్ళీ లాస్ట్ పెట్టుకుని మీరు ఆమోదనంగా మరి ఆర్డర్ కాపిస్తారా? మీకు మేము కోర్టు మేము వాయిదా చేసిన అంశాలేమో పాస్ అవుతున్నాము, మేము చేయమన్న అంశాలేమో రిజెక్ట్ అవుతున్నాయి. కారణం బడ్జెట్ వాయిదా చేసినాము, సాక్షాత్ సభలో చెప్పినాము. సార్ చదువుతూ విన్నారు, మేడం సైన్ చేసిందని చెప్తున్నారు. సార్ బాధ్యత ఉందా లేదా సార్ అడగడం? అదే మేడం ఆ రోజు కౌన్సిలర్ తీవ్రంగా లేచి దాన్ని ఖండించినారు, దాన్ని అబ్జెక్షన్ చేసినారు, మీరు సంతకం చేయకూడదని మేడం చెప్పేదండి. అదే ఆయన చేయలేదు. కూర్చొని ఇప్పుడు ఏమంటాడు సార్, చైర్మన్ సంతకం చేస్తే నేను పని చేస్తా అంటారు. సార్ మాట్లాడండి సార్, చైర్మన్ సంతకం సార్ ఒక నిమిషం సార్, చైర్మన్ సంతకం చేస్తేనేమో నేను పని చేస్తానని సారే చెప్తున్నారు. మరి మేము సాక్షాత్ కౌన్సిలర్ రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని సైన్ చేసింది మేడము, దాన్ని మాకు ఎండార్స్మెంట్ ఇవ్వకుండా కనీసం నీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే కౌన్సిల్ గానే ఎండార్స్మెంట్ ఇవ్వాలి సార్. నేను ఎక్కించుకోలేను, నాకు బడ్జెట్ లేదు అని. పోనీ నెక్స్ట్ రోజు ఏమైనా మీరు కలెక్టర్ గారికి లెటర్ పెట్టారా? అది పెట్టలేదు. మీరు మీ డ్యూటీ మీరు చేయకుండా ఎంతసేపు మేము కౌన్సిల్ ఏవో సామెతలు కలుపుకుంటే బాధపోదు. ఏం సార్ మా మీద ఆపాదించదు ఇవన్నీ? మీ ఇష్టం వచ్చినవేమో చైర్మన్ గారు సంతకం చేసినాను అంటారు, మీకు ఇష్టం లేనివేమో చైర్మన్ సంతకం చేసినా చేయాలి సార్ మీరు. ఒకటి ఇక్కడ చెప్పుకోవాలా, ఎందుకంటే నాకు 9వ తారీఖు మా మిసెస్ బాగలేక నేను దాదాపు 2 రోజులు సెలవు పెట్టాను. ఆ మధ్యకాలంలో ఈ టైం అంతా గడిచిపోయింది సార్. ఇన్ఛార్జ్ ఎవరు మన కమిషనర్ గారు పెట్టారు మన సార్ని, ఆయన చేయొచ్చు కదా సార్. సార్ ఒకటి ఫెయిల్యూర్ ఆఫ్ మున్సిపాలిటీ డూయింగ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ సార్. మీరు అడ్మినిస్ట్రేషన్ చేయకుండా, మీరు యాక్ట్ ప్రకారం ఉండేదాని ప్రకారం చేయకుండా మీరు ఎట్లా సార్ మమ్మల్ని నిందిస్తారు? మీరు నిందిస్తున్నారు సార్. మిమ్మల్ని నిందించలేదు, మీరు చెప్తున్నారు కదా సార్. ఒక పేపర్ ఏమో కమిషనర్ నిజాయితీగా నిలబెట్టినాడు అంటారు. నేను చెప్పుకున్నాను సార్. ఇదే అధ్యక్ష ఆ రోజు మేము ఆపినాం అధ్యక్ష షాప్. ఆ రోజు పేపర్లో వచ్చింది అధ్యక్ష, పేపర్లో వచ్చింది సార్ గారికి ఇష్టం అని చెప్పేసి వర్క్ ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష.
ఈ రోజు ఈ సార్ గారికి ఇష్టం లేదు కాబట్టి పేపర్లో వచ్చింది ఆపినాను అంటారు అధ్యక్ష. మరి ఆ రోజు పేపర్లో వచ్చింది కదా అధ్యక్ష, నాలుగు కూడా ఎందుకు ఆర్డర్ పాస్ చేసినారు అధ్యక్ష? ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? పేపర్లో నీకు ఎంక్వైరీలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చినావు అధ్యక్ష? అంటే నీకు ఇష్టం లేవేమో నీ ఇష్టానుసారం చేసుకుంటూ పోతావు, నీకు ఇష్టం లేనివేమో మాకు అవసరం లేదు, మాకు చైర్మన్ ఏమైనా ఇస్తానే కానీ మిమ్మల్ని అంటారు అధ్యక్ష. సార్ మీరు క్లియర్ ఎవిడెంట్ ఉంది కదా సార్, ఎదురు చెప్తున్నాం కదా మీకు. మేము నిండు సభలో రిజెక్ట్ చేసిండేవి పాస్ చేసినారు, నిండు సభలో చేయమన్నవి నా దగ్గర బడ్జెట్ లేదని రిజెక్ట్ చేస్తున్నారు మీరు. సార్ ఇంజనీరింగ్ ఎంపీ వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీ బట్టి ఎస్టిమేట్ వేసి కౌన్సిల్ కమిషనర్ దృష్టికి తీసుకొస్తారు. ఇది కామన్ సబ్జెక్టు ఎవరికైనా తెలిసిందే. ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు వర్కర్స్ కావాలి, మాకు పలానా శాలరీ ఉండదని చెప్పిన తర్వాత అన్ని తీసుకొచ్చి కమిషనర్ చెప్తారు. కమిషనర్ దాన్ని చూసి ముందే లేదని వెరిఫై చేసుకున్న తర్వాత ఓకే ఇది ఒకసారి చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్ళి చెప్తాము, చైర్పర్సన్ ఏం చెప్తారు, కౌన్సిల్ ఏం చెప్తారు, దాన్ని బట్టి మన పాలన మంది ఏముందని ఇదే విషయం ఏంటి, ఏ కమిషనర్ ఏం చెప్పినా కానీ జరిగింది కదా. అది వీళ్ళిద్దరు డిస్కషన్ చేసిన తర్వాత మా దగ్గరకు వచ్చి ఉంటుంది, మేము కౌన్సిల్కి అజెండాకి వచ్చి ఉంటుంది. మేము 2-3 సార్లు వాయిదా వేసి ఉంటుంది. 2-3 సార్లు వాయిదా వేసిన తర్వాత ప్రభుత్వాలు ఒకరు వాయిదా వేసిన తర్వాత మేము రిజెక్ట్ చేసి ఉంటాం. కానీ అధికారం మధ్యవర్తుంటే ఏదో పెద్ద పని చేసి వర్కర్స్ ఎందుకంటే ట్రైనింగ్ చేసుకోవాలి, మీరు ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పడతారు, చాలా షార్టేజ్ ఉంది, ప్రజలకు ఇబ్బంది ఉంది, చాలా మంది వర్కర్స్ వర్క్ జరిగిన పంపర్స్ ఉంటాయి కదా, ఎక్కడ చూసినా మనకు వర్కర్ ఛార్జెస్ ఉంటుంది, లైటింగ్ బోరింగ్లు ఇబ్బందులు పడతాము. బోరింగ్ బోర్డు అంటే కూడా 2-3 పోయి రిపేర్ చేస్తారు. చాలా అందం మాకు ప్రజలకి పిలిచిన రిపేర్ వచ్చినట్టు అందుబాటులో లేవు, పోలేకపోతున్నాము, వర్కర్ స్ట్రాటజీ అని ఈ రకంగా చెప్తారు. ఓకే సార్ అని మేము పాస్ చేసిందాం. పాస్ అయిన తర్వాత దానికి మళ్ళీ డిఎంఏ పంపించేటప్పుడు ఒక ఎస్టిమేట్ ప్రపోజ్ చేసేటప్పుడు ఏ సంతకాలు, డి సంతకాలు, ఎంఈ సంతకాలు, చైర్పర్సన్ కమిషనర్ సంతకాలు ఏదున్నా ఒక రూల్స్ పరంగా డిఎంఏ ప్రపోజల్ చేస్తాం. ఈ పాస్ అయినప్పుడు 40,000 ఆమోదిస్తే కదా జరిగింది. ఏ ఒక్కరి కాదు అందరూ తెలిసేది వర్కర్స్ అంతా చేసిన తర్వాత డిఎంఏ సార్ ఆయన పర్మిషన్ ఇచ్చినాక స్ట్రిక్ట్ ఇచ్చినారు, మీకు జీతాలు నిలబెట్టదని, లేబర్ పనిచేస్తే సక్రమంగా చెల్లించండి, ఇమీడియట్ యాక్షన్ అంటారు. ఏ ఆఫీసర్ ఇచ్చారు అది? మీరు దాన్ని జైనింగ్ చేసుకోలేక మీరు కూట నాయకులతో కుమ్మక్కయ్యి మీరు చేయమని మీ రాజకీయాలు చేయడం వల్ల ప్రజలు ఇక్కడ ఉద్యోగాలు కనుక్కొట్టి వాళ్ళని పెట్టి ఇక్కడ మా ఏమన్నా మాపై ఉద్యోగాలు ఎంత కరెక్ట్ ఇది మా పని ఎవరు తెలియకుండా మీకే ఇది బడ్జెట్ లేదన్నప్పుడు ఎస్టిమేట్ వేసినప్పుడు మీ దృష్టికి వచ్చినట్టు పెట్టుకోండి. మా దగ్గర బడ్జెట్ లేదు సార్ మరి చేయలేము అంటే మేమే దాన్ని వెనుకొస్తాం, మేము దాని మీద ఆలోచిస్తాం. అయినా మీకుండే ఎవరు ఏ చట్టమైనా కానీ ఏం చెప్తుంది సార్, అంబేద్కర్ ఏ చేయమని ఎవరు పరిధిలో ఎవరు చట్టంలో వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేసుకోవాలి. ఏ అధికారి అయినా ఏ ప్రజానిధైనా ఎవరైనా. ఇప్పుడు సార్ ఇండియా ప్రధానమంత్రి సార్ దేశంలో వెళ్తాడు కానీ నాయకత్వం వెళ్ళాడు, కానీ నాయకత్వం వేరే అధికారం కోరుకుంటారు సార్, ఒక రాష్ట్రపతి ఉంటుంది, ఆ రాష్ట్రపతి లోపల పెట్టేది ప్రధానమంత్రి. అంటే ఇవన్నీ ఒక చట్టం సార్. ఇవన్నీ ఏంటంటే ఈ కమిషనర్ సార్ ఎవరికైనా మా మున్సిపాలిటీ యాక్ట్ పరంగా మాకుంటే పరిధిలో పనిచేసుకుని పోతుంటే మీరు వచ్చి రాజకీయాలు కుమ్మక్కులయ్యి మమ్మల్ని ఇక్కడ గొప్పలేస్తారా? ఒక పేపర్ ఏమంటుంది ఇక్కడ వర్కర్స్ తో డబ్బు ఎగ్గులేంతో అంటుంది, ఎవరు వసూలు చేస్తారు, ఎవరు ఇండివిజువల్ అది ఇక్కడ కమిషనర్ పెడతారంట. కమిషనర్ ప్రపోజల్, కమిషనర్ డిఎంఏ లీడరు, కమిషనర్ సంతకాలు, డి సంతకాలు అవేమీ లేదంట. మా సంతకాలు చేసి వస్తుందా సార్? చట్టం మాకు వస్తుంది, మాకుండే పరిధిలో మాకుండే రైట్స్ తో మేము ఆమోదిస్తాం. ప్రజా సమాజం ఇచ్చిన హక్కు మాకు. తర్వాత దాన్ని ఆమోదించడానికి మీరు మీ పని ప్రాసెస్ చేసి మమ్మల్ని సార్. ఈ రోజు 50 మంది వర్కర్స్ ఎందుకు అంటే మా పరిధి లేకపోతే మీరు మీరు ఎక్కుతున్నాడానికి ఇవన్నీ రాజకీయాలే కదా, లోపల మాట్లాడతాం సార్. భయపడేందుకు? ప్రజలను మేము పనిచేసినాం, మేము ప్రజలు మీకు పెట్టిన కౌన్సిల్ ఆమోదానికే మేము తెలిపినాం, మేమేమి సొంతంగా చేయలేదు. దయచేసి మీకు అధికారులు ఒకటి ఇంకోటి చైర్పర్సన్ ఏం సార్, చైర్పర్సన్ ఆమోదించిన తర్వాత సిఆర్ కాప్ నంబర్ ఇచ్చిన తర్వాత నిలబెట్టడానికి నీటి యాక్షన్ ఇచ్చింది కమిషనర్ గారు. సార్ కమిషనర్ గారు మీకు ఇచ్చిన చట్టాలు ఏమి, మీరు అనిపించేసి నిలబెట్టేమి ఏ చట్టం చెప్తుంది నీకు? ఒక కౌన్సిల్ సభ్యులు ఆమోదించిన తర్వాత నువ్వు నిలబెట్టి మళ్ళీ కౌన్సిల్ నిలబెట్టాలి. అధికారులు నీకు ఏం చెప్పింది? నేనే ఇక్కడి నుంచి రాజధాని చేసి వెళ్తా, నువ్వు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి నువ్వు వెళ్ళాలా? నీకు ఆ రాజధాని లేదు, అర్థం లేదు, ట్రాన్స్ఫర్ కావాలి, నీకు చట్టం ఉంటే చెప్పు. ఈరోజు ఇక్కడే ఈ మీడియా ముందే చెప్తున్నా, మీరు మా గౌరవాన్ని కించపరుస్తారు,
మా సభ్యులందరూ కించపరిచారు. ఎందుకు మీరు ఆమోదించిందని అమలు పరచలేదు? ఎందుకు అమలు పరచలేదు? చట్టం ఏం చెప్పింది? మేమేమో వ్యతిరేకించినామా? మేము మా పర్సనల్ చేసినామా? సార్ మీరు కూడా చట్టాల పరిధిలో కలెక్టర్ కోసం మున్సిపల్ మా కౌన్సిల్ సుప్రీం కలెక్టర్ మేము చట్టాల విరుద్ధంగా పనిచేయలేనప్పుడు మీరు కలెక్టర్ ప్రొఫైల్ పెడతారు. కలెక్టర్ ఇవ్వలేదు, ఇది చట్టాలే. ఇవన్నీ తెలుసుకుని మమ్మల్ని అనవసరంగా ఇట్లా గబ్బలే మంచిది కాదు కదా సార్ ఇది. కాదబ్బా, ఆయనకు ఛాన్స్ నువ్వే ప్రధానమంత్రి ఇప్పుడు చట్టం సార్ ఇది. నేనేమంటే అంటే ఎవరు పరిధిలో పని చేసుకోవాలి. ఇప్పుడు నరసింహ కళ చైర్పర్సన్ కావాలని ఉంది కదబ్బా, ముందే ఇప్పుడు ఆయన్ని అదే వచ్చింది కలెక్టర్ గారికి. కాబట్టి దీంట్లో వేరే అవకాశాలు కానీ ఇంకోటి ఏం లేవు. ఒక ఉద్యోగికి ఏ ఊరైనా ట్రాన్స్ఫర్ అనే కానీ సర్వసాధారణంగా ఉండాలి. ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ జరిగిన కానీ నేను పైన సిద్ధంగా ఉన్నాను. నాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. సార్ లేదు సార్, కరెక్షన్ ట్రాన్స్ఫర్ అనే పాయింట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అనలే సార్ ఏమన్నా ఉద్దేశము నువ్వు ఇదంతా జరిగిందని ప్రూవ్ చేస్తే నేనైనా రిజైన్ చేస్తాను లేదా మీరైనా ట్రాన్స్ఫర్ అని చెప్పింది సార్. సార్ ఎందుకంటే సార్ ఒక కౌన్సిల్ ని ఆమోదించిన తర్వాత నిలబెట్టే అధికారం ఎవరికి లేదు. మీరు మినిట్స్ బుక్ ని దయచేసి అదేదో నోట్స్ బుక్ వాడకూడదండి. దానికి చాలా విలువైన గౌరవం మున్సిపల్. ఇంకా చాలా తెలుగు కొంతమంది చైర్పర్సన్ ఏదో కాకపోతే చెప్తే రాజేస్తారు, మీ ఉద్యోగాలు పోతాయి. దయచేసి సరైన కోర్టుగా నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు అది మా కౌన్సిల్ ఒక చట్టం సార్, అది మున్సిపల్ యాక్ట్ ఒక చట్టం. దాని పరిధిలో పనిచేస్తున్నారు. రేపు న్యాయస్థానం కూడా మీకు తెలుస్తారు, మీరు లాయర్ రేపు అంటే మీకు ఎవిడెన్స్ ప్రూఫ్ దాన్ని అడిగేస్తారు. మీ ఈరోజు ఈ సభ మీరు ఫోటో మినిట్స్ బుక్ ఎవిడెన్స్ ప్రూఫ్ కోర్టుకి ఎవిడెన్స్ అడిగినప్పుడు దాన్ని మనం వివరించేది. కానీ మనకు దయచేసి దాన్ని ఇష్టాన్ని వాడుకోవద్దండి. ఇది మంచిది కాదు. ఈ కౌన్సిల్ ఎలక్షన్ దానికి ఇవన్నీ పార్టీ మనం వస్తారు. సార్ లేచినాడు పాప అని చెప్తున్నాడు కదా సార్ చెప్పే సార్ నేను కాదు అధ్యక్ష, పబ్లిక్ అని చెప్పారు. హౌస్ కోచింగ్ వేతనాలు వాయిదాలు సార్ ఏంటి సార్ వేతనాలు మీటింగ్లకు బాగా నియోజకవర్గన ఇవన్నీ బాగా రాసుకోవాలా. నువ్వు కూడా బుక్స్ తీసుకోవాలంటే తీసుకుపోయి ఈ రాజు కథ పెట్టి నీ బదులు హౌస్ కోచింగ్ ఇది వసతి వాయిదా వేతనాలు వాయిదా మళ్ళీ బడ్జెట్ తర్వాత మేడం మళ్ళీ తాళాలు వేసినారు. ఇది వాయిదా వేతనాలు బాగా అయ్యా దాంట్లో వాయిదా అనేది ఉండదు. వాయిదా చేయడానికి రాదు, సవరణలు ఉంటాయి. సవరణ ఉంటుంది, వాయిదా కాదు. అలా అంశం ఏంటంటే సవరించి పంపండి అని చెప్పండి. వైశ్రామ్ గారు ఒక నిమిషం అధ్యక్ష. ఎందుకంటే కమిషనర్ గారు చైర్మన్ గారిని ఏ ఇష్యూ మీద అవమానపరిచినట్టు అంటే చదువుకోలేక నువ్వు చైర్మన్ కాదా సార్? నిషాని కాదు నేను అంటే కాదంటే నిషాని కాదు, నిషాని కాదంటే అర్థమే చదువుకోలేక చైర్మన్ హౌస్ కోచింగ్ సమాధానం సార్ వర్కర్స్ ఆవిడ నిజాన్ని చదువురాని వ్యక్తి కావాలని చెప్తున్నా నేను. చదువు వ్యక్తి అనట్లేదు. ఇది వాదోపవాదాలు అధ్యక్ష. మేమేదో చెప్పడం సహజం. దీంట్లో సొల్యూషన్ చెప్పండి అధ్యక్ష. ఈరోజు చేస్తారా చేయరా వర్కర్లది? చేయకపోతే కనుక మాకు అన్ని సమాధానాలు చూపించండి అధ్యక్ష. కలెక్టర్ గారికి ఏ రోజు లెటర్ పంపించినారు, ఏం చేసినారు అన్ని ఒకసారి చూపించి కౌన్సిల్కి అంతా సమాధానం పరిచిన తర్వాత మీటింగ్ ముగుతాం అధ్యక్ష. ఇది ఊరికే గంట సేపు గంటల కొద్దీ మేము మాట్లాడడం ఆయన మాట్లాడడం పద్ధతి కాదు అధ్యక్ష. సమాధానం చెప్పండి సార్.